ఈవిడ కూడా మేడం ఇందాక మనం మాట్లాడుకునేటటువంటి అంశంలో జయంతి గారు ఆవిడ ఇందాక నుంచి ఆవిడ ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఆవిడ విశ్లేషణ ఆవిడ చెప్పేసుకుంటుంది విశ్లేషణ కానీ ఆవిడ పాయింట్ అయితే మాత్రం చాలా పెర్ఫెక్ట్గా ఉంది. నాకు ఎక్కడ కూడా అతను కావాలండి అని అనట్లేదు. మధ్యలో ఎక్కడో పొరపాటున పంచుకుందాం అనుకుంది కానీ ఈయన్నేం పంచుకుంటాం చండాలం అని చెప్పి తర్వాత రియలైజ్ అయ్యి వద్దు అని చెప్పి ముందు నుంచి ఏంటంటే నాదేంటి నా లెక్క నాకు తేల్చండి అన్నాను. ఉండమ్మా నేను మాట్లాడి నీ లెక్క తేలిపోయింది కదా, నీ లెక్క తేలిపోయింది. నువ్వేంటంటే నువ్వు నీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ముందు నుయ్యా వెనకతలు గొయ్యి అన్నట్టు ఏది చూడలేదు. కేవలం ఒక మగాడు వచ్చాడు, ఎవడు ఒక అనామికుడు మెడక మీద తలకే లేనోడు కూడా వచ్చి నిన్ను ఎందుకు ఉద్ధరించాలని అనుకుంటాడు. ఈ లెక్క నువ్వు ఆలోచించలేదు, మీ తల్లిదండ్రులు ఆలోచించలేదు. కేవలం అతను మిమ్మల్ని ఒక బుట్టలో వేసాడు. ఏంటి ఆ బుట్ట అంటే కనుక నిన్నే కాదు నీ ఇద్దరు పిల్లలను కూడా చూసుకుంటాననేటటువంటి ఒక బోనస్ ఇచ్చేటప్పటికి మీ కళ్ళు అన్నీ కూడా బయలు గమిని ఇదేంట్రా బాబు ఇంత గొప్ప బోనస్ వచ్చింది, వీడి గురించి తెలుసుకుంటే అనవసరంగా వేరే సీక్రెట్లు బయటపడతాయేమో, ఏది తెలుసుకోకుండా ఫస్ట్ పెళ్ళన్నది జరిపించేస్తే కనుక తర్వాత కొట్టుకుపోద్ది అనేటటువంటి ఉద్దేశంతో పెద్దలు వచ్చేసి అక్షింతలు వేసేసి పెళ్లి చేస్తున్నారు. చాలా చండాలంగా ఇప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు అంటే కనుక అతని గురించి ఏమాత్రం నువ్వు పోరాడట్లేదు. అంటే మీరు ఎప్పుడైతే కనుక ఇంత బ్లైండ్ ఫెయిత్తో పెళ్లి చేసుకున్నారో ఆటోమేటిక్గా నీకు నీ పేరెంట్స్కి అందరికీ కూడా ఈ రిస్క్ ఉంటుందని తెలియదు అనేది మాత్రం నేను నమ్మనమ్మా. ఇంత గుడ్డిగా ఒక మనిషి వచ్చి నిన్ను చేసుకుంటాను, నీ పిల్లల్ని చూసుకుంటానంటే ఖచ్చితంగా అక్కడ రిస్క్ ఉంటుందని మీ పేరెంట్స్కి నీకు అందరికీ తెలిసినా కూడా చేసుకున్నావు. సరే అది వేరే విషయం. ఎందుకు నువ్వు ఆటోమేటిక్గా ఎప్పుడైతే కనుక ఈ మనిషికి ఇలాంటి క్యారెక్టర్ ఉందని తెలియగానే వదిలేయడానికి ఎందుకు రాకపోతున్నాయి? నీది కూడా ఫైనాన్షియల్ మోటివే, ఆర్థిక పరమైనటువంటి మోటివే. అరే పరువు గలటువంటి పెద్దల సమక్షంలో పెళ్లి జరిగిందండి, మొదటి పెళ్లి అలా అయిపోయిందండి, ఇతను పిల్లల్ని చూసుకోవడానికి ముందుకు వచ్చాడండి, ఇతను మార్చి నాకు ఇవ్వండి అని చెప్పి నువ్వు వాళ్ళిద్దరితో పాటు పోటీ పడి ఉంటే కనుక న్యాయపరంగా నీకు వస్తాడో రాడో అనేది వేరే విషయం. కానీ ఆ మనిషిని మొదటి నుంచే వద్దండి తీసి పడేయండి, నా లెక్క తేల్చండి, రేపటి నుంచి నాకు ఎంత మనీ ఇస్తాడో ఎంత డబ్బులు ఇస్తాడో నా పిల్లల్ని ఎలా కాపాడతాడు. సో నీ క్యారెక్టర్లో కూడా ఎందుకు గుడ్డిగా ముందుకు వచ్చి పెళ్లి చేసుకున్నావు? ఎప్పుడైతే కనుక ఒక మనిషి క్యారెక్టర్ తప్పు అనగానే ఎప్పుడైతే ఆర్థిక లావాదేవీల గురించి మాట్లాడుతున్నావో నీ యొక్క వ్యక్తిత్వం గురించి కూడా ఈరోజు అనుమానాస్పదంగా చూసి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అది నా ఆలోచన. ఈవిడ కవిత అయితే మేడం నాకు అంటే నా డౌట్ నాకుంది, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, అది కాలమే నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఆవిడ కూడా నిజాలు పలకట్లేదు. వీళ్ళిద్దరి యొక్క సంబంధం సంవత్సరం బట్టి అని నేనేం అనుకోవట్లేదండి. వీళ్ళ వ్యవహారం అనేది చాలా కాలం బట్టి నడుస్తుంది. వీళ్ళిద్దరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, వీళ్ళిద్దరు చాలా కాలం బట్టి నడుస్తుంది. ఆవిడకి తెలియదు, ఈవిడికి తెలియదు, వీళ్ళిద్దరు. ఎందుకు నేను అంటున్నానంటే ఇందాక ఒక మాట అన్నాడు ఈ అబ్బాయి, ఎవరు రాజు, ఏమండి మాకు మా అమ్మ ఏమొచ్చి మనం బిగపెట్టి కట్టుదిట్టం చేసి ఏమ్మా నిజం చెప్పమ్మా సంవత్సరమా దానికి ముందా అంటే కనుక ఆ అమ్మ ఇందాకేముందంటే కాదండి నాకు 6-7 సంవత్సరాలు బట్టో లేదంటే 5-6 సంవత్సరాలు బట్టో పరిచయం ఉంది, ఈ మధ్య కాలంలోనే ఏంటి కోయిన్సిడెన్స్ మనకు అర్థమై సావట్లేదు, కరెక్ట్గా ఆవిడని వదిలేసే టైంకి ఈవిడిని పెళ్లి చేసుకున్న టైంకి కరెక్ట్గా ఈవిడ వచ్చంట ఐ లవ్ యూ అని అందంట. ఐ లవ్ యూ అనగానే ఇదేంటి నీ మనసులో దాగినటువంటి ఇంత లవ్ స్టోరీ నాకు చెప్పకపోతే ఎలాగా, ఇద్దరు కాదు ముగ్గురు ఉన్నా సరే నీకైతే నేను తాళి కట్టేస్తాను మెడొంచు అన్నాడంటే మెడొంచిందంటే కట్టేసాడంట. ఇవన్నీ మనం ఎలా నమ్ముతాం? సో వీళ్ళిద్దరికీ ముందు నుంచే ఒక ప్రయాణం అనేది ఉంది, ఇది ఒక ఎవిడెన్స్. రెండోది ఏంటంటే కనుక మొదట ఏమన్నాడు, ఈవిడ లెంపకే కొట్టిందండి ఈవిడ నాకొద్దు, ఆవిడ నిలదీసిందండి నాకు ఇష్టం లేదు, ఆవిడ అక్రమ సంబంధం పెట్టుకుంది నాకొద్దు, ఈవిడేమొచ్చి సరిగ్గా మాట్లాడలేదండి పబ్లిక్ ప్లేస్లోకి వచ్చి పరువు తీస్తుంది, ఈ ముగ్గురు వద్దు నేను 4వ దానికి వెళ్ళిపోతానని చెప్పాడు. అలా చెప్పినటువంటి వ్యక్తి నాకు ఇక్కడ వినిపిస్తూనే ఉన్నాయి. వీళ్ళిద్దరు గుసగుసలు ఆడేసుకుని ఫైనల్గా ఏమన్నాడు, ఓకే డాక్టర్ గారు మీరేం చెప్తే కనుక అదే చేద్దాం, మీరు ఎలా చెప్తారో చెప్పండి, ఈవిడతోనా వెళ్ళిపోతా అంటాను. అంటే వీళ్ళిద్దరూ ముందే డిసైడ్ అయ్యి వెళ్ళిపోదాం, ఇక్కడ తేల్చుకుందాం వెళ్ళిపోదాం అనే ఆలోచన ఉన్నటువంటి ఆ అమ్మాయి ముందు నుంచే వాళ్ళకి ఉంది. ఇదేం కొత్తగా వచ్చినటువంటి పరిచయం ఏమీ కాదు. ఇంకా ఫైనల్గా మన రాజుగారు సోకాల్డ్ మహారాజాని ఎందుకన్నాం ఇందాక? పేరే మహారాజా? పేరే మహారాజు. అవునా? మహారాజా చెప్పుకుంటాడు రాజు. ఈ బాబాయ్ ఆయుష్ తగ్గిపోద్ది బాబు నీకు. ఈ రాజుగారి విషయానికి వస్తే కనుక ఇతనికి థ్రెషోల్డ్ అనేటటువంటిది ఏది, పెళ్లి చేసుకోవటానికి ప్రతి మనిషికి ఒక గీత ఉంటుంది, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు విడాకులు ఇవ్వాలి, ఎప్పుడు పిల్లల్ని వదిలేయకూడదు అనేటటువంటి ఒక లెక్క ఉంటుంది. ఇతని థ్రెషోల్డ్ చాలా తక్కువ. లెంపకే కొడితే ఆవిడని వదిలేస్తాడు, నిలదీస్తే ఈవిడిని వదిలేస్తాడు, నువ్వెవరు అనేటటువంటి మాట అంటే ఆవిడని వదిలేస్తాడు. సో ఇతనికి ఏంటంటే ఈ ఎక్కడి నుంచి వచ్చింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎక్కడి నుంచి వచ్చింది? అతనేమి పెద్ద తోపేమీ కాదు, మామూలుగా కూలి పని చేసుకునేటటువంటిది, పట్టుమని 10-15 వేలు నెలకి సంపాదించినటువంటి వాడిని మనం చిటికేస్తే 4 ఆమె కూడా రెడీగా ఉంది, మీ ప్రవర్తనలు మార్చుకుంటారని లేదంటే నెంబర్ 4 దగ్గరికి వెళ్ళిపోమంటాడు అని చెప్పి ఈ మనిషి ఇలా మాట్లాడుతున్నాడు అంటే కనుక ఇక్కడ ఇలా కనిపించేటటువంటి ముగ్గురు ఆడవాళ్ళు పెళ్లి చేసుకున్నటువంటి ముగ్గురు ఆడవాళ్ళు.
ఇలా కనిపించకుండా ఎన్నో సంవత్సరాలు బట్టి కేవలం సై అంటే సై, రై అంటే రై అనుకుంటే శారీరక సుఖం ఇచ్చేటటువంటి ఆడవాళ్ళు ఇతను గుంపులు ఉన్నారు ఇతని జీవితంలో. సో దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఏంటంటే కనుక, ఎవరైతే కనుక ఒక మనిషి గురించి ఈరోజు వేలెత్తి ఈ ముగ్గురు మాట్లాడుతున్నారో, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అతని జీవితంలో. అందరూ కూడా ఓకే, నువ్వు తాగి వచ్చినావు ఓకే, నువ్వు తిరిగి వచ్చినావు ఓకే, నీకు ఇంతకుముందు పెళ్ళైనా ఓకే, నీకు ఇప్పుడు ప్రజెంట్ నువ్వు నాతో ఏ మాట చెప్పి నన్ను ముందుకు తీసుకెళ్తావు, ప్రజెంట్ నువ్వు నాకు ఏ సుఖాన్ని ఇస్తావు అని చెప్పి ఇండివిజువల్గా ఎవరి సుఖాలు ఎవరి సెక్యూరిటీ వాళ్ళు ఈ ఆడవాళ్ళు చూసుకోవటం వల్లే ఇలాంటి మొక్కలు కాస్త పెద్ద వృక్షాలు అయిపోతున్నాయి అని చెప్పి. అంటే ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే కనుక ఇటువంటి ఆడవాళ్ళు, పెళ్ళైనటువంటి ఈ ముగ్గురు, పెళ్లి కానటువంటి చాలామంది అతని జీవితంలో వచ్చారు. వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటంటే కనుక ఈ సైకాలజీ, ఈ విమెన్ సైకాలజీ ఏంటంటే కనుక, మా రోజు గడుస్తుందా లేదా, మా పూట గడుస్తుందా లేదా, మగాడు అనే పక్కన ఒకడు నిలబడితే కనుక నాకు సెక్యూరిటీ ఉందా లేదా అని ఎవరి స్వార్థం వాళ్ళు ఆలోచించుకుంటూ ఆ మనిషిని అలా విచ్చలవిడిగా వదిలేయటం వల్లే ఇతనికి ఏమైంది, మీ ముగ్గురు ఏంటి, ఇంకో 10 మంది ఉన్నారు, మీరు విచ్చలవిడిగా ఇంకో విధంగా వ్యవహరిస్తే నేను బయటపోతాను, మీరు అవమానిస్తే నాకు అతను అవమానించకూడదంట, అతను ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా అతను అవమానించకూడదంట, ఎంతమంది పిల్లల్ని అనాథులు చేసినా అతను అవమానించకూడదంట, ఎన్ని వాగ్దానాలు చేసినా కూడా అతను అవమానించకూడదంట. ఇది అతని లెక్క. సో రాజు లాంటి వ్యక్తులు ఇలా ఉంటూనే ఉంటారు. మన రాజులు మహారాజులు అవుతారు, మహారాజులు చక్రవర్తులు అవుతారు. ఇలాంటి వాళ్ళని పెంచి పోషించేటటువంటిది ఇలాంటి జనమే అనేటటువంటిది ప్రధానంగా ఈ ఎపిసోడ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఈరోజు ఫైనల్గా రాజు ఏమంటున్నాడంటే, ఏమంటే నన్ను వదిలేయండి, ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాను అనేది ప్రీఫిక్స్డ్ ఎజెండా. ఇదేం కొత్త ఎజెండా ఏం కాదు. వాళ్ళిద్దరు ఎట్లొచ్చి ఏంటంటే కనుక ఇక్కడ ప్రథమంగా వచ్చినటువంటి భార్య ఆవిడ కాబట్టి, ఆవిడ కోరుకుంటుంది కాబట్టి, మరి ఆవిడ ఇతను కోరుకునే దానికి అవకాశం ఉంది, ఇతను ఆవిడ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది అనేటటువంటిది అది లీగల్గా తేల్చుకోవాల్సినటువంటి అంశం. నేను కేవలం ఏంటంటే ఈ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి, దీనివల్ల సమాజం ఏం అర్థం చేసుకోవాలి అనేటటువంటి ఒకటే నేను చెప్పడం నా బాధ్యత. థ్యాంక్ యూ సార్. మేడం మీరేమంటారు? హలో అండి, మీకు ఇష్టమైనటువంటి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రాం అందరికంటే ముందు చూడాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మరియు మూవీస్ అన్నీ కూడా ఫ్రీగా చూడొచ్చు. మేడం ఇప్పుడు మనం కూర్చొని ఒక స్టేజ్ ప్రొవైడ్ చేసి వీళ్ళని ఇక్కడ దాకా పిలిచాం కాబట్టి వచ్చి ఇంకో ఇద్దరు ఉన్నారనేది ఒక స్టేజ్ ద్వారా వాళ్ళకి ఒక అవేర్నెస్ తెలియడం ఇదంతా జరుగుతుంది సొసైటీకి కూడా, ఈవిడికి కూడా ఆవిడకి కూడా, ఆవిడకైనా కానీ ఈవిడ దృష్టిలో ఆవిడొకటి, ఆవిడ దృష్టిలో ఈవిడొకటి. ఇక్కడికి వచ్చినాక ఆవిడకి తెలిసింది ఇంకో ఇద్దరు ఉన్నారని. మరి బయట ఎలా ఉన్నారు అంటే సేమ్ ఇలాగే ఉన్నారు, కానీ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరెవరు ఎంతమందిని పెళ్లి చేసుకుంటున్నారు, ఎవరితో అక్రమ సంబంధాలు పెట్టుకొని తిరుగుతున్నారు అనేది ఒక్క వ్యక్తినే ట్రేస్ అవుట్ చేయగలుగుతున్నారు తప్ప ఇంకో 4-5తో ఉంటే ట్రేస్ అవుట్ చేయడం కష్టంగానే అనిపిస్తుంది. బయట ఇంత మనం మాట్లాడినా ఏం చెప్తున్నామో కూడా రికగ్నైజ్ చేసుకునే సొసైటీలో వాళ్ళు లేరు. వాళ్ళు పెరుగుతున్న విధానం కానీ వాళ్ళ జీవిస్తున్న విధానం స్టైల్ ఇది వాళ్ళకి తప్పు కాదు. లీగాలిటీ అంటే ఏంటో తెలియదు, సైకలాజికల్ ప్రాబ్లం అంటే ఏంటో తెలియదు, మోరల్ వాల్యూస్ అంటే ఏంటో తెలియదు, ఏమీ తెలియదు వీళ్ళకి. వీళ్ళ లైఫ్ స్టైల్ ఇంత ఏంటి, భర్త అనేవాడు ఎంతమందినైనా అక్రమ సంబంధాలు పెట్టుకొని తిరుగుతుంటాడు, భార్యకి అక్రమ సంబంధం ఉంటే ఆ గొంతు పట్టుకొని 4 పీకేసి లైన్లో పెట్టుకుందాం, పిల్లలు పుట్టేశారు తన్నుకుంటే ఇద్దరం జుట్లు పట్టుకొని కాసేపు తన్నుకుందాం, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు వేసుకుందాం. రూల్ ప్రకారం నాకు పెళ్ళయింది కాబట్టి నాతోనే నా భర్త ఉండాలి, నా భార్య నన్నే వినాలి, వినకపోతే ఏం పర్లేదు, ఆవిడ అలాగే ఉంటుంది ఇంకో పెళ్లి చేసుకుంటా, ఆవిడ అలా ఉంటే ఇంకో పెళ్లి చేసుకుంటా. దీనికో లీగాలిటీ ఉంటుంది, కోర్టుల చుట్టూ తిరగాలి, అడ్వకేట్ ఫీజులు ఉంటాయి, ఇదంతా స్ట్రగుల్డ్ వ్యవహారం. ఒక్క భర్తతోటో ఉండడం అనేది లీగల్గా వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ వస్తే 5 to 6-7 years లైఫ్ స్టైల్ కోర్టుల చుట్టే అంతమైపోతున్న సందర్భాలలో మేబీ ఈ అక్రమ సంబంధాలు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ తెలియకో ఆ రిపోర్ట్ ఏంటో నాకు అర్థం కూడా కావట్లేదు. దానివల్ల మనమంటూ ఈ షో స్టార్ట్ చేసినాక ఇటువంటి షో మేము అంతకుముందు కూడా చేసాం మేడం, కానీ అప్పుడు కుటుంబ వ్యవస్థలో ఉన్న గొడవలు వాళ్ళ కుటుంబాలకు సంబంధించే ఉన్నాయి. ఇప్పుడు సిచ్యుయేషన్ ఏంటంటే ప్రతి కేసు అక్రమ సంబంధాలు పెట్టుకుంటే మాత్రం ఏముందండి, సుప్రీంకోర్టే ఓకే అంది, ఈ కోర్టు ఓకే అంది, లా ఓకే అంది అంటూ ఏమీ తెలియని నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఒక్క పాయింట్ తెలుసుకొని మాట్లాడేస్తున్న సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సీన్లో వీళ్ళకి ఎంతమందిని పెళ్ళిళ్ళు చేసుకున్నా సొసైటీ కోసం ఆ 4 ఇళ్ల మధ్య నాకు భర్త నాకు భార్య అని చెప్పుకోవడం ఒక తాళి కట్టేసుకొని అలాగే కుటుంబాలు నడిపించేస్తున్నారు. వీళ్ళ ముగ్గురు రేపొద్దుట ఇళ్ళకెళ్ళి మాట్లాడుకున్నా కూడా పెద్దగా ఎవడ ఆశ్చర్యపోడు. వీళ్ళకి ఈ లైఫ్ స్టైల్ కామన్గా నడుస్తున్న విధానం. మనం చెప్పేది కూడా వీళ్ళు రికగ్నైజ్ చేసేంత నాలెడ్జ్ కూడా లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.